సర్ప్రైజ్! ఎలా ఉన్నావు నువ్వు? అసలు చెప్పకుండా వచ్చావేంటి? ఇదేగా నువ్వు అడగాలనుకుంది? బాలేదాని వేక ముందు చెప్పొస్తే సర్ప్రైజ్ అసలు తలకిందులైపోదు. పైగా నీకు తెలుసు కదా సర్ప్రైజ్ చేయడం అంటే నాకు ఎంత ఇష్టం. యాంగ్రీ ఓల్డ్ ఉమెన్ ఇక్కడ. మా అత్తయ్య గారు ఆవిడ. అత్తయ్య గారు తన పేరు ఐశ్వర్య. ఐశ్వర్య మా అత్తయ్య గారు. అదే తను మా ఢిల్లీ చిన్నాన్నగారి అమ్మాయి. మీకు తెలుసు కదా, నా కజిన్ అవుతుంది. వెరీ నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ ఇందాక జరిగిన దానికి సారీయా, కొంచెం తలకిందలైపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు కొంచెం నా బ్యాగ్ లోపల పెట్టేస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. తను ఇక్కడే ఉంటుందా కోడలా? అక్క నాకు ఏదైనా తినడానికి పెట్టొచ్చు కదా ప్లీజ్. ఐఎమ్ రియల్లీ హంగ్రీ. నీకు తెలుసా ఇల్లు వెతుకుంటూ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. కమ్ ఆన్, వేర్ ద కిచెన్? వేర్ గోవిందయ్య గారు, ఇంకొకరు కూడా భోజనం సిద్ధం చేయండి. చాలా బరువుగా ఉంది. బహుశా చాలా రోజులు ఉండిపోవడానికి వచ్చి ఉంటుంది. తీసుకుపో తీసుకుపో. ఓరి సాలిగ్రాముడా, ఎన్నాళ్ళు భరించాలో నేను దీన్ని. వెళ్దామా? తను రావడం లేదా? ప్రస్తుతం రాలేదు. అయితే మాత్రం నేనంత తేలిగ్గా ఓటమి నొప్పుకుంటానా? గంగా, ఇదిగో గంగా. పోన్లే సుధా, ఉండని తనని. నేనేం పిరికిదాన్ని కాదు. కష్టపడటానికి భయపడేదాన్ని కాదు నేను. నన్ను బలవంతంగా లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వస్తున్నాను మీతో పాటు. నాన్నగారు చెప్పేవారు, జీవితంలో జీవించాలంటే ధైర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ గౌరవంగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. నాకు అలాంటి ధైర్యం ఉంది సుధా పిన్నమ్మా. నేను భయపడిపోను. ఇక పద వెళ్దాం. పద. చాలా ధైర్యవంతురాలివి కదా నువ్వు. మేమంతా పిరికి వాళ్ళం కదా. నువ్వొక్కదానివే కష్టపడ్డానికి భయం లేని దానివి, అవునా? ఎప్పుడు చూసినా ఆత్మాభిమానం గలదాన్ని డప్పు కొట్టుకుంటూ ఉంటుంది. నడు మాతోటి వస్తే తెలుస్తుంది నిజమైన శ్రమ, నిజమైన ధైర్యం అంటే ఏమిటో తెలుస్తుంది. నడు. బిచ్చమడికి తెచ్చిన అన్నం చూసినప్పుడు మొహం మార్చుకుంటావు కదూ, అది సంపాదించి తేవడానికి మేము ఎంత కష్టపడతామో నీకు తెలుస్తుంది. ఇంకా మొహం చూస్తూ నిలబడ్డావే, పదా. ధైర్యవంతురాలట. గంగా, ఈ ఇంటి యజమాని చాలా దయగలవారు. ఎవరొచ్చి భిక్ష అడిగినా వేయకుండా ఉత్తి చేతులతో వెనక్కి వెళ్ళనివ్వరు. ఇక్కడ లేనిపోని అల్లరి చేయకు నువ్వు. ఏదైనా తప్పుగా మాట్లాడావో నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? ప్రణామాలండి. జోలె ముందుకు పట్టకపోతే బియ్యము పళ్ళు ఎలా వేస్తారు చెప్పు?
నేను ఇక్కడికి బిచ్చం ఎత్తుకోవడానికి రాలేదు. అలాంటప్పుడు నేను ముందు జోలెందుకు పెట్టాలి? మాట్లాడొద్దని చెప్పానా లేదా? నోరు మూసుకొని ఉండలేవా? జోలపట్టు. చెప్పానుగా బిచ్చం అక్కర్లేదని. మరైతే మా ఇంటి ముందుకెందుకొచ్చావు? ఆ విధి దీనికి పసుపు కుంకాలు లేకుండా చేసింది. అయినా దీని పొగరేం తగ్గినట్టు లేదు. నేనేమో మీ అందరి మీద జాలి పడతాను, కానీ మీతో పాటుగా వచ్చిన ఈ పిల్ల ఎలా ఎదిరించి మాట్లాడుతుందో చూడండి. రేపటి నుంచి మీరెవ్వరూ ఇక్కడికి రావద్దు. పోండి ఇక్కడి నుంచి. క్షమించండి బాబు, క్షమించండి. వెళ్ళండి. ఏంటి? నీకు చెప్పానుగా ఏమీ వాగొద్దని, అయినా వినలేదు. నువ్వెప్పుడింతే. వాగడం అవసరమా? కాసేపు నోరు మూసుకొని ఉండలేవా? మోయించేశావుగా ఇంటి తలుపులు ఎప్పటికీ. అసలు ఇక్కడికి వచ్చి బిచ్చం ఎత్తుకునే అవసరమే ఉంది? ఏదైనా పని చూసుకోవచ్చుగా మనం. అప్పుడు డబ్బులు ఇస్తారు, అవి పెట్టి పప్పు బియ్యం కొనుక్కోవచ్చు. బిచ్చం ఎత్తుకోవడం అంటే చాలా చెడ్డ పని చేసినట్టు అర్థం. పని చేయడం ఇష్టం లేని వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు. గంగ నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే మనకి మనమంటూ ఎవరైనా చాలు. నువ్వు పని చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావు కదూ? పద, ఇవాళ మనమందరం పని చేద్దాం. సరే నడు, పద వెళ్దాం. పద. అక్కా, అక్క త్వరగా రా. ఐశ్వర్య నువ్వేంటి ఇక్కడ? ఆసమ్ హల్వా అక్క. ఐమ్ టెల్లింగ్ ఇట్స్ టూ గుడ్. అంటే చెప్పాలంటే ఇక్కడికి వచ్చినందువల్ల నాకు లాభం ఉందన్నమాట. ప్రతిరోజు నువ్వు చేసిన హల్వా తినచ్చు. ఐశ్వర్య అది కాదు, నువ్వు అసలు నేను ఢిల్లీ వదిలి ఇంకో చోటుకు వచ్చేదాన్నే కాదు, కానీ బిఏ ఇంటర్న్షిప్ వచ్చేసరికి నేను అది కాదనలేకపోయాను. ఐమ్ టెల్లింగ్ యు అక్క, నేను ఒక్కసారి డాక్టర్ అయిపోయానుకో నేను మీ అందరికి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తాను. ఐశ్వర్య ఇక్కడ కూర్చోకు, పద లోపలికి వెళ్దాం పద. నాకు ఇప్పుడు మెడిసిన్ చదువైతే అయిపోయింది అనుకో, ఇక మిగిలిందల్లా డిగ్రీ తీసుకోవడమే. యమ్మీ, మై గాడ్, ఐ కెన్ డై ఫర్. ఐశ్వర్య ఇక్కడ కూర్చొని తింటే బాగుండదు, లోపలికి రా. అరే ఆంటీ గారు, రండి రండి. హల్వా తింటారా? యాక్చువల్లీ యూ నీడ్ సమ్ స్వీట్. మీరు తింటే మంచిది. కోడలా, ఆ పిల్ల కొంచెం చెప్పు ఈ ఇంట్లో పద్ధతుల గురించి. ఎలా తినాలో, ఎక్కడ కూర్చుని తినాలో చెప్పు. అరే ఆంటీ, మీరెందుకలా? నేను మీ అక్కకి అత్తయ్య గారిని, అందుకని ఇక నుంచి అమ్మగారు అను. బట్ నో, అమ్మగారు సౌండ్స్ టూ ఓల్డ్. బట్ మీకు ఆంటీ గారు అనేది ఇష్టం లేకపోతే ఐ కెన్ కాల్ యూ అమ్మని పిలుస్తాను. Ams sounds so cool, right అక్క? ఇవాళ ఈ అమ్మాయి వల్ల చిన్నమ్మగారు అమ్మగారి దగ్గర బాగా ఇరుక్కుంటారు. పాపం చిన్నమ్మగారు ఏం మాట్లాడతారో ఏమో. నా ఉద్దేశం ఏంటంటే యామ్స్, ఎక్కడ కూర్చున్నా ఏం తిన్నా ఏం నష్టం ఉంది? ఐ మీన్ హౌ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. తప్పకుండా నష్టం ఉంటుంది. నా ఇంట్లో దానివల్ల చాలా నష్టం. ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి, వాటిని నువ్వు పాటించి తీరాలి. పద్ధతులా? కమ్ ఆన్ యామ్స్. అరే రూల్స్ అనేవి పాటించకూడదు. యునో, వాటిని మనం బ్రేక్ చేయాలి. రూల్స్ ని అంటు పెట్టుకుని కూర్చుంటే ఇక లైఫ్ లో సరదా ఉంటుంది. చిల్ అవుట్ యామ్స్, లూసన్ అప్, రిలాక్స్. ఇప్పటిదాకా అమ్మగారి భుజం మీద చెయ్యేసి ఎవరూ మాట్లాడలేదు కదా. యమ్మీ. యాక్చువల్లీ నేను ఇంకొంచెం హల్వా తింటాను. నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. గోవిందయ్య గారు, తొందరగా వంటగదిలోకి వెళ్ళండి, లేదంటే ఎంగిల్ చేత్తో వంటగది అంతా భ్రష్టు పట్టించేస్తుంది. కొంచెం ఉండండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. అత్తయ్య గారు, ఐశ్వర్య తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తను ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ లేదు కదా, ఇలాంటి వాతావరణం ఉండేది కాదు. అందువల్ల తనకేం తెలీదు. నేను నేర్పిస్తాను తనకి. నేను తనకి అన్ని పద్ధతులు నేర్పిస్తాను. కోడలా, ఇలా క్షమాపణలు చెప్పుకుంటూ నీ జీవితమే గడిచిపోతుంది. అందుకని వెంటనే నువ్వు ఆ పిల్లకి పద్ధతులన్నీ నేర్పించు, ఈ ఇంటి నియమాలన్నీ కూడా. అలాగే ఇది కూడా చెప్పు, నా ఇంట్లో నియమాలు పాటించడానికే పెట్టడం జరిగింది, ధిక్కరించడానికి కాదు. ఆ నియమాలు అందరూ పాటించి తీరాలి, అందరూ. సరే. ఆ పిల్ల వ్యవహారం చాలా ఘోరంగా ఉంది.
కొంచెం మంచినీళ్ళు ఇవ్వు నాకు. అలాగే. అబ్బా, ఎంతో కష్టపడి ఒక పిల్లని ఇక్కడి నుంచి వదిలించుకుంటే ఇప్పుడు రెండోది తయారైంది. సాలిగ్రాముడా, నన్ను కాపాడవయ్యా. ఇలాంటి వాళ్ల పనికిమాలిన పనులు మాన్పించు. మీకేమైనా పిచ్చి పట్టిందా? కోరి నా ఇంటికి ముదనష్టం తగిలించుకోలేను. మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే అంతే. అసలు వితంతువులయ్యండి మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పని అడగడానికి వచ్చేస్తారా మీరు? అదృష్టం చెడిన అలాంటి వితంతువులు ఎక్కడికి పోతారు అక్కయ్య? అక్కనా? నన్ను అక్క అని పిలవడానికి నీకెంత ధైర్యం ఉంది? తప్పైపోయింది. ఇంకెప్పుడు అలా అన్ను. మీరేం చేయమంటే మేము అదే చేస్తాము. నిజం. కానీ దయ చూపించి మాకు ఏదో ఒక పని ఇవ్వండి. మేమంతా కష్టపడి పనిచేస్తాం. తప్పు పట్టే అవకాశమే ఇవ్వం మీకు. లేదంటే మేమంతా ఆకలితో చచ్చిపోవాలమ్మా. క్షమించండి అమ్మా. రాజ్యాలేలే తలరాత రాయించుకు రాలేదుగా రాణిలా బతకడానికి. పో, బిచ్చం ఎత్తుకుని పొట్ట నింపుకో. ఏమైనా చేసుకో. నేను మాత్రం నా ఇంటి ముందర ఇలాంటి ఆడవాళ్ల నీడ కూడా పడినివ్వను. అర్థమైందా నీకో? పో ఇక్కడి నుంచి. బిచ్చం ఎత్తుకోవడం చెడ్డ పని కదా. మరి ఆవిడతో అలా ఎందుకన్నావు నువ్వు? వెళ్ళి బిచ్చం ఎత్తుకో అన్నావే. పని ఇమ్మనేగా అడిగారు. మరి ఆవిడకి పని ఎందుకు ఇవ్వవు? ఆవిడేమో ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు? చీచి చీచి చీచి, వదులు నా చీరని. నా చీర పట్టుకునే ధైర్యం ఎలా వచ్చిందే నీకు? వదులు నన్ను. ఎవరన్నా ఉన్నారా అక్కడ? రాము, ఎక్కడ చచ్చారా మీరు? వదలమంటుంటే వదలవే. ఒక వితంతువు తాకినందువల్ల అన్ని అపవిత్రం అయిపోయాయి. అంతా శుద్ధి చేసుకోవాలి. వదులు నా చీర, వదులు. అయ్యో, ఒరే, చెవుడొచ్చిందా నీకు? తొందరగా రా. చెప్పండి అమ్మగారు. ఎక్కడ చచ్చారా మీరంతా? మీరు మళ్ళీ స్నానం చేయాలి అమ్మగారు. నాకు తెలుసులే. ఈ వితంతువు నా చీర కొంగు పట్టుకుంది కదా. వాళ్ళ రాతలు ఎలాగూ చెడ్డాయి. అందుకే ఇతరుల అదృష్టాన్ని చూసి అసూయ పడుతున్నారు. అవునా? అరే, ఇదంతా నువ్వు గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితం. అందుకే ఇంత చిన్న వయసులోనే వితంతు అయిపోయావు. ఇంకా నా మొహం చూస్తే ఇక్కడే నిలబడ్డావే. పో ఇక్కడి నుంచి. నువ్వు పక్కకు జరగరా. ఇన్ని ఘోరమైన తిట్లు తిన్నాకైనా నీ కళ్ళు చల్లబడ్డాయా లేదా ఇంకా పిలిచి తిట్టించుకుంటావా? అయినా ఆవిడ గురించి ఆమె ఏమనుకుంటుంది? నేనేమైనా కావాలని వితంతు ఉన్నాయనా? మనం కూడా మనుషులమే కదా. చాలు, ఇక మాట్లాడుకు. నన్ను ఎందుకు మాట్లాడొద్దంటున్నావు నువ్వు? ఆవిడంత గట్టిగా అరవాల్సిన అవసరమే ఉంది? ఏదో చీర పట్టుకున్నాను. నేనేమైనా దొంగతనం చేశానా? అయ్యో రామా, అదేనే పిల్ల. ఈ సంగతే నీకు చెప్పి అలసిపోయాను నేను. మన వితంతుల్ని ఎవరు మనుషుల్లాగా చూడరు. సమాజంలో జంతువుల కంటే హీనంగా చూస్తారు మనల్ని. కానీ నువ్వేమో పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడతావేంటి? నీకెప్పటికి బుద్ధొస్తుందో ఏమో. నీ జీవితంలోని ఈ వాస్తవాన్ని ఎప్పటికి అంగీకరిస్తావో ఏమో. బాబుగారు, ఏదైనా పని దొరుకుతుందా ఇక్కడ? మాకు కొంచెం డబ్బు వస్తే ఒక పూట తిండికైనా. ఏం పని? రేయ్, ఇలా రా. వీళ్ళని నిలగొట్టు. వీళ్ళ పని కావాలట. వీళ్ళకి పని. పోండి. ఎందుకు నడతావు? పనేగా అడిగాము, పిచ్చం అడగలేదుగా. ఏయ్, ఏం వాగుతున్నావే నువ్వు? పద. బాబు, మీ ఇంట్లో ఏదైనా పనుంటే మాకు ఇవ్వండి. మేమందరం కష్టపడి పనిచేస్తాం. పద. చూడండి, ఏదైనా చిన్న చితక పని ఉంటే చెప్తారా? ఇల్లు ఉడవడం, కడగడం అన్ని పనులు చేస్తాం. ఇవాల్టి నుంచి శ్రాద్ధపు రోజులు ఆరంభమవుతాయి. ఇది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆచార వ్యవహారాలతోనే జరగాలి. గంగ కూడా ఈ పూజ చేసుకోవాలిగా.
మరి తను కూడా వితంతువేగా. సాగర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ఆడుకోవడానికి రావా? తను అసలు స్కూల్కి వెళ్ళిందా లేదా? సుధా పిన్నమ్మ చాలా స్ట్రిక్ట్ కదా. అరే సాగర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? అరే ఎటు వెళ్ళుంటాడు వీడు? నాకేం తెలుసు. పద. బాబు సాగర్ నువ్వా ఇక్కడికొచ్చావే? గంగని కలుసుకోవడానికి వచ్చావా? అదేం లేదు, అది నేను మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతుంటే నా బంతిచ్చి ఇక్కడ పడింది. అది తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయినా గంగ ఇప్పుడు స్కూల్లో ఉంటుంది కదా, అవునా? లేదు నాన్నా, సుధా గంగని తనతో పాటు బయటికి తీసుకెళ్ళింది భిక్ష తెచ్చుకోవడానికి. ఏంటి, గంగ బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళిందా? లేదు సుధా పిన్నమ్మ, నేను బిచ్చం ఎత్తుకోను. ఇంతసేపటి నుంచి చూస్తూనే ఉన్నావుగా, నేను కనబడ్డ వాళ్ళందరి ముందు చేతులు జోడించి మరీ అడుగుతున్నా మనకి పని ఎవ్వరు ఇవ్వలేదు. అయినా నువ్వు వద్దంటున్నావా? నీకు తెలుసుగా, ఇవాళ ఎంత వీలైతే అంత ఎక్కువ దానం తెచ్చుకోవాలి మనం. దానం కాదు, బిచ్చం. ఓరి దేవుడా, ఈ పిల్లుంది కదా. సరే నువ్వు రావద్దు, ఇక్కడే కూర్చో. పదండక్క వెళ్దాం. ఆ, ఇలారా నువ్వు, నడు. ఇక్కడ కూర్చో, కూర్చో. నీ పొగరే చూసుకుంటూ ఇక్కడే కూర్చోనుండు. కదిలావో జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, నువ్వింకేదైనా గొడవ చేస్తే ఊరుకోను. ఇక్కడే కూర్చోనుండు. నీ వల్లి వాళ్ళందరం మేము ఎన్నో ఎన్నో అవమానాలు సహిస్తూ వచ్చాం. ఇక ఆపై చాలు. పదండి మనం వెళ్దాం. భిక్షాందేహి, భిక్షాందేహి. పాపం సుధా పిన్నమ్మకి వీళ్ళందరికీ అందరి ముందు ఎలా వేడుకోవాల్సి వస్తుందో కదా. చాలా సరిగ్గా చెప్పింది సుధా పిన్నమ్మ, మనకెవరూ పనివ్వరని. ఎందుకని? పని మనుషులు చేసేలాగే మేము కూడా పని చేయగలంగా. అయినా తీసుకో. నిన్నటి నుంచి నువ్వేం తినలేదుగా. కొంచెమే తింటే నీ కడుపు ఎలా నిండుతుంది? నా పిల్లల్ని బలహీన పండిస్తానా నేను? అయితే నేను కూడా మీ అమ్మాయినేనా? అవును, నువ్వేమో నా బంగారు కొండవి. ఉండు, నీ బ్యాగ్లో పెట్టేస్తాను. లంచ్ బ్రేక్ ఇవ్వగానే నువ్వు తప్పకుండా తినాలి. గంగా, జాగ్రత్తగా ఉండు.
అరే జోలి ముందుకు పెట్టు, దానం కావాలి కదా నీకు. అరే తీసుకో, ఎంత ఎక్కువ దానం ఎవడేస్తాడు నీకు, తీసుకో. అయ్యో